హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం ఇసుక తవ్వకాల నిబంధన 2015ను అమలు చేయాలని అయితే స్పష్టం చేయడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా ఇసుక తవ్వకాలకు సంబంధించి ఉచితంగా అందజేయాలని దీనికి సంబంధించిన అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా ఉచిత ఇసుక అనేది ఎవరు తీసుకుని వెళ్ళడం జరుగుతుంది, ఎటువంటి వారు తీసుకుని వెళ్ళాలి, ఎటువంటి వాహనాలలో తీసుకుని వెళ్ళాలి అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. తెలంగాణ ప్రభుత్వం నిన్నటి రోజున ఒక కీలక అప్డేట్ అయితే తెలియజేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇసుక కష్టాలను తీరుస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది. సొంత అవసరాల కోసం ఇళ్ల పథకానికి అవసరమైన ఇసుకను ఉచితంగా తీసుకుని వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినైతే ఇవ్వడం జరిగింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు గనుల శాఖ అధికారులు ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణలో ఇసుక తవ్వకాలకు సంబంధించిన నిబంధనలు 2015ను అమలు చేయాలని అయితే స్పష్టం చేయడం జరిగింది. ప్రజలు తమ సొంత ఇంటిని నిర్మించుకోవడానికి అవసరమైన ఇసుకను లేదా ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాలకు సంబంధించి అంటే ప్రస్తుతం తెలంగాణలో ఏదైతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇసుక అనేది అవసరం అనేది అవుతుందో ఆ యొక్క పథకాలకు సమీపంలో ఉన్న వాగులు, వంకలు అలాగే ఇసుకను ఉచితంగా తీసుకుని వెళ్లేందుకు వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది. అయితే శాండ్ టాక్సీ అంటే ఇసుకను తీసుకుని వెళ్లే వాహనాలకు సంబంధించి కూడా కొన్ని పరిమితులు అయితే విడుదల చేయడం జరిగింది. ప్రజలు తమ సొంత అవసరాల కోసం ఎడ్ల బండ్లు లేదా ట్రాక్టర్లలో ఇసుకను తీసుకుని వెళ్తున్నట్లయితే ఇప్పటి వరకు సంబంధిత అధికారులు అనేది పట్టుకోవడం వలన అంటే రెవెన్యూ, పోలీసులు, మైనింగ్ అధికారులు అడ్డుకోవడం వలన భారీగా జరిమానాలు విధిస్తున్నారని ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి అధిక మొత్తంలో వినతులు అనేది రావడంతో తాజాగా ఈ యొక్క నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది. ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో నదులు, ఉపనదులు, వాగుల నుంచి స్థానిక ప్రజలు ఎటువంటి రుసుము అనేది చెల్లించకుండా ఇసుకను తీసుకుని వెళ్లొచ్చని అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. ఏదైనా సరే నిబంధనలు ఉల్లంఘించినట్లయితే మాత్రం తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే ఎవరైతే తెలంగాణ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ వారికి సంబంధించిన సొంత ఇంటికి అవసరమైన ఇసుకను లేదా ప్రభుత్వం అందజేస్తున్న ఏదైనా సరే ఇళ్లకు సంబంధించి వారు సొంత అవసరాల కోసం ఇసుకను తీసుకుని వెళ్లాలనుకున్నట్లయితే ట్రాక్టర్లు లేదా ఎడ్ల బండ్ల ద్వారా తీసుకుని వెళ్లే వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది. ఎవరైనా సరే స్థానికంగా ఉంటూ అధిక మొత్తంలో ఇసుక అనేది వేరే ప్రాంతాలకు తరలిస్తున్నా లేదా ఇతరులకు ఈ యొక్క ఇసుకను అమ్ముకుంటున్నట్లు కనుక తెలియజేసినట్లయితే మాత్రం తప్పనిసరిగా వారి మీద తగిన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ వారి యొక్క సొంత అవసరాల కోసం ఎటువంటి రుసుము అనేది చెల్లించాల్సిన అవసరం అనేది లేకుండా వాగులు, వంకలు ఇతర ఏదైనా సరే ఇసుక సంబంధించిన రీచ్లు కనుక ఉన్నట్లయితే అక్కడి నుంచి తీసుకుని వెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఈ యొక్క ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది.